ఇదే ఈరోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, దేవాలయ వ్యవస్థలపైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈరోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతనికి నేను ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనందరం మర్చిపోతున్నాం, మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి, మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం. టు మై ఫ్రెండ్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నేషన్, what I just said is that there is transformation in technology. We live in an era where people talk about Spider-Man, Superman, Avengers, but we also have our own Samskriti that we need to save, and that is going to be very, very important. The ITCX 2025 is a global congregation that aims to economically and socially empower temples. I believe this is just the beginning. You know, leaders like us, we are traveling all the way to Switzerland, to a small city called Davos, to exchange ideas across education, healthcare, governance. And I believe time has now come that all of us together hold world-class conventions like that, to bring together thought leadership, to exchange ideas, to exchange best practices. Here as state of Andhra Pradesh, we don't believe we are doing everything perfect. We truly believe that we have to learn from our friends, from temples all across the country and across the world. ITCX supports the Honorable Prime Minister Narendra Modi ji's vision of Vikasit Bharat 2047, focusing on sustainable growth and temple ecosystem and empowerment.